అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభ్యున్నతికి మరో పెద్ద అడుగు వేసింది. రాష్ట్రంలోని లక్షలాది డ్వాక్రా మహిళలకు ఉపయోగపడేలాగా ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకురావడానికి సిద్ధం అవుతుంది. ఈ యాప్ ద్వారా ఇకపై వారు ఇంటి నుంచి రుణ వాయిదాలు, పొదుపులు చెల్లించే అవకాశం పొందనున్నారు. బ్యాంకులకు వెళ్ళే అవసరం లేకుండా మొబైల్ ఫోన్లో 2 క్లిక్స్తోనే లావాదేవీలు పూర్తయ్యేలా ఉండబోతుంది. ప్రతి నెల డ్వాక్రా మహిళలు బ్యాంకుల వద్ద వాయిదాలు చెల్లించడానికి గంటల తరబడి లైన్లో నిలబడడం, ప్రయాణ ఖర్చులు, సమయం వృధా కావడం లాంటివన్నీ సాధారణమయ్యింది. చాలామంది తమ పని వదిలేసుకొని ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలన్నింటికీ ఇక చెక్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. డిజిటల్ సాంకేతికతను వినియోగించి మహిళలకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన వేదికను అందించేందుకు ఈ యాప్ రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం డ్వాక్రా సంఘాల్లో ప్రతి నెల ఒక సభ్యురాలు డబ్బులు వసూలు చేసి బ్యాంకులో జమ చేస్తుంది. ఈ క్రమంలో నగదు మాయం, ఆలస్యం, లెక్కల అవకతవకలు వంటివి జరుగుతున్నాయి. పలు సందర్భాల్లో డబ్బులు బ్యాంకుకు చేరకపోవడం వల్ల మొత్తం గ్రూప్‌కు నష్టం వాటిల్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు మోసాల నివారణకే కాకుండా సమర్థతను పెంచడానికి దోహదపడతాయని ప్రభుత్వం నమ్ముతుంది. ఈ యాప్ వినియోగంలోకి వస్తే డ్వాక్రా మహిళలు తమ మొబైల్ ఫోన్ నుంచి రుణాలు చెల్లించగలరు. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణ ఖర్చులు, సమయం అవన్నీ ఆదా అవుతాయి. పైగా తక్షణ చెల్లింపు సౌకర్యం వల్ల అసౌకర్యాలు ఏమీ ఉండవు. ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఇక డ్వాక్రా మహిళల ఆర్థిక శక్తిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో రుణాల పంపిణీకి సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది మార్చి 2026 వరకు మొత్తం 89 లక్షల మహిళలకు 61,964 కోట్ల రుణాలు అందించాలన్నదే లక్ష్యం. ఇది ఇప్పటి వరకు డ్వాక్రా మహిళల కోసం చేపట్టిన అతిపెద్ద ఆర్థిక పథకాల్లో ఒకటిగా చెప్పవచ్చు. రుణాలు మాత్రమే కాదు, మహిళలు స్వయం ఉపాధి సంపాదించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయం, పశుపోషణ, హార్టికల్చర్, ఫిషరీస్, సెరికల్చర్ వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయనున్నారు. మహిళలు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో మెలకువలు నేర్చుకొని వృద్ధికి అడుగులు వేయగలిగేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఈ యాప్ ప్రారంభం తరువాత డ్వాక్రా మహిళలు కేవలం రుణాలకే పరిమితం కాకుండా డిజిటల్ సామర్థ్యాన్ని పెంచుకుంటారు. ఇది ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారేందుకు, ఆధునిక పద్ధతుల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. వ్యవస్థాగతంగా కూడా ఇది ఎంతో బలోపేతమైన మార్గం అవుతుంది. ప్రాథమికంగా రుణాల చెల్లింపు కోసం ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో దీని ద్వారా ఇతర ప్రభుత్వ సేవల చెల్లింపులు, బ్యాలెన్స్ చెక్, ట్రాన్సాక్షన్ హిస్టరీ వంటి సేవలను కూడా చేర్చే అవకాశం ఉంది. ఇది డిజిటల్ ఇండియా లక్ష్యాలను రాష్ట్ర స్థాయిలో ముందుకు తీసుకువెళ్లే మరో ముఖ్యమైన అడుగు కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదండి డ్వాక్రా మహిళలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.